అకాడమీ. మనం ఈరోజు చెల్లుబాటు అయ్యే ఓట్లు మరియు చెల్లుబాటు కాని ఓట్ల గురించి తెలుసుకుందాం. మనం ఓటింగ్ హాల్ అంటే ఓటు వేసేటటువంటి హాల్లోకి వెళ్ళినప్పుడు మనకు సంతకాలు పెట్టుకున్న తర్వాత ఓటు వేయడానికి ముందు బ్యాలెట్ పత్రం ఇచ్చి ఈ విధంగా స్వస్తిక్ ముద్ర రెండు వైపులా ఉండేటటువంటి దీన్ని అది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్వస్తిక్ ముద్ర గల దీన్ని తీసుకొని మనం బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రతి ఓటు కీలకమేనండి. ఏ ఓటును మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రతి ఓటు విలువైందే కాబట్టి అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలామంది ఒక్క ఓటుతో ఓడిపోయేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఓటు చెల్లుబాటు కావాలంటే ఏ విధంగా ఓటు వేయాలి, ఏ విధంగా వేస్తే ఓటు చెల్లుబాటు అవుతుంది అనేది వీడియోలో చూద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బ్యాలెట్ పేపర్ పైన బీరువా గుర్తుపై సిరా కలిగినటువంటి స్వస్తిక్ గుర్తుతో నొక్కడం జరిగింది. ఇది తప్పకుండా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే గుర్తు పైన నొక్కారు కాబట్టి. ఇక్కడ బ్యాలెట్ పత్రంపై ఈల గుర్తుపైన 2 సార్లు నొక్కడం జరిగింది. ఎదిగిన తప్పకుండా చెల్లుబాటు అయ్యేటటువంటి ఓతురు. చాలామందికి ఒకసారి నొక్కాలా 2 సార్లు నొక్కాలా అనే అనుమానం ఉంటుంది. మనం గుర్తు కానీ ఆ గుర్తు వైపులో ఉండేటటువంటి ఆ గడి ఉంది, ఆ గడి 6వ నెంబర్ నుండి చివరి వరకు ఆ గడిలో ఎన్నిసార్లు నొక్కినా ఆ గడిలో నొక్కితే ఆ ఓటు తప్పకుండా చెల్లుబాటు. ఒకసారైనా 2 సార్లైనా 3 సార్లు ఎన్నిసార్లైనా నొక్కొచ్చు. తర్వాత ఇప్పుడు మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి బ్యాలెట్ పత్రం లోపల స్వస్తిక్ గుర్తు 1వ నెంబర్ చెందినటువంటి అభ్యర్థికి గంప గుర్తుకు వేయడం జరిగింది. కానీ సిరా కొద్దిగా ఉంగరం గుర్తుకు అంటడం జరిగింది, ఉంగరం గుర్తు గడిలో. కానీ ఈ ఓటు కూడా చెల్లుబాటు అవుతుంది, ఓన్లీ సిరా అంటుంది కాబట్టి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్వస్తిక్ గుర్తులు గంప గుర్తుపై చాలా వేశారు. కానీ స్వస్తిక్ గుర్తు 1 మరియు 2 గడిలను వేరు చేసేటటువంటి గుర్తులను వేరు చేసే గడిలో ఉంది. కానీ పూర్తిగా 1వ అభ్యర్థికే ఈ ఓటు చెల్లుతుంది. ఇప్పుడు ఈ ఓటు 1వ అభ్యర్థికి చెల్లుతుందా, అసలు చెల్లని ఓటు అనే అనుమానం లేదండి. అది 1వ అభ్యర్థికే చెందుతుంది, ఎందుకంటే 90% స్వస్తిక్ గుర్తు 1వ అభ్యర్థి వద్దే ఉంది. ఇప్పుడు స్వస్తిక్ గుర్తు కొంచెమే అంటింది, అయినప్పటికీ ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. ఏ విధమైన అనుమానం అవసరం లేదు. స్వస్తిక్ గుర్తు కొంచెమే అంటిందంటే అది ప్రింట్, ఆ స్వస్తిక్ గుర్తు ప్రింట్ కొంచెమే ఉంది కాబట్టి అంటినట్లు. ఏ విధమైన అనుమానం, ఇది చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు మనం ఓటు ఏ విధంగా వేయకూడదు అంటే చెల్లుబాటు కాని ఓట్లు ఏవో తెలుసుకుందాం. చెల్లుబాటు కాకుండా ఎవరు ఓటు వేయకండి, ప్రతి ఓటు విలువైనదే. మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి బ్యాలెట్ పత్రం లోపల వ్యక్తి 2 మరియు 3 కత్తెర మరియు ఉంగరం రెండింటికి ఓటు వేశాడు అన్నట్లుగా 2 సార్లు స్వస్తిక్ గుర్తు వేశాడు. ఈ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు, ఎందుకంటే 2 గుర్తుల లోపల ఓటు వేయడం జరిగింది. ఈ బ్యాలెట్ పత్రం లోపల 2వ అభ్యర్థి యొక్క ఉంగరం గుర్తు దగ్గర అతను సంతకం చేయడం జరిగింది కాబట్టి ఈ ఓటు కూడా చెల్లుబాటు కావాలి. కేవలం స్వస్తిక్ గుర్తు వేయాలండి, సంతకం చేయరాదు. కాబట్టి ఈ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. ఇక్కడ మన స్క్రీన్ పైన అతను బ్యాలెట్ పేపర్ మనకి ఇస్తాడు, ఒకటి వైట్ అనేది వార్డ్ నెంబరు, పింక్ అనేటటువంటిది గులాబీ కలర్ సర్పంచ్. ఇక్కడ ఆ బ్యాలెట్ పత్రం యొక్క నెంబర్ వేశాడు కాబట్టి ఈ బ్యాలెట్ పత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. ఇక్కడ ఈ ఓటు లోపల వ్యక్తి ఎవ్వరికి ఓటు వేయలేదు, ఖాళీగా వదిలేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల ఈ ఓటు కూడా చెల్లుబాటు కాదు. ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ పైన ఓటర్ తన ఓటును 2 మరియు 3 అనే 2 గుర్తులను వేడి చేసేటటువంటి గడి మధ్య లోపల వేయడం జరిగింది కాబట్టి ఈ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు, ఎందుకంటే 2 మరియు 3 ఉంగరం గుర్తు కత్తెర గుర్తు మధ్యలో వేశాడు. ఈ బ్యాలెట్ పత్రం పైన వ్యక్తి గంప గుర్తుకు టిక్ చేయడం జరిగింది. మూడవ అభ్యర్థి యొక్క కత్తెర గుర్తుకు స్వస్తిక్ గుర్తు వేయడం జరిగింది. ఈ ఓటు కూడా ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. ఇక్కడ వ్యక్తి గంప గుర్తు పైన స్వస్తిక్ గుర్తు, అదేవిధంగా
రెండవ అభ్యర్థికి ఉంగరం గుర్తు పైన సంతకం చేయడం జరిగింది కాబట్టి ఈ ఓటుకిన ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. వేలి ముద్ర వేసిన, సంతకం చేసిన, స్వస్తిక్ గుర్తు వేసి సంతకం చేసిన ఆ ఓటు చెల్లుబాటు కాదండి. కేవలం స్వస్తిక్ గుర్తునే నొక్కాలి.